ఇక్కడ పేరెంట్ వాళ్ళంతా కంప్లీట్ అయ్యి ఈవినింగ్ రిసెప్షన్ కి కళ్యాణ మండపంకి వెళ్ళనీకి స్టార్ట్ అవుతున్నాం అందరం. రిసెప్షన్ కి డైరెక్ట్ గా రెడీ అయితే మేకప్ పోతుంది అనేసి ఇంటి దగ్గర ఇలా సింపుల్ గా రెడీ అయితే బయలుదేరాడు. మేమందరం అయితే రెడీ అయిపోయాం. అబ్బా, ఇంటి నుండి కళ్యాణ మండపంకి మినిమం 1 అవర్ డిస్టెన్స్ ఉన్నా సర్లే వేరే డ్రెస్ చేంజ్ చేసుకుంటాం, బాగా ఫ్రెష్గా ఉంటాం అనుకుంటాం. కానీ చాలా దగ్గర కళ్యాణ మండపంకి ఇంటికి జస్ట్ 5 to 10 minutes డిస్టెన్స్. సో అందుకు మేము ఇంటి దగ్గరే మంచిగా రెడీ అయ్యి వెళ్ళిపోయాం. ఫస్ట్ పెళ్లి కొడుకు ఎక్కడికి స్టార్ట్ అవ్వాలన్నా ఈ పెళ్లి 2 days మాత్రం తాంబూలం ఇచ్చి దేవుడికి దండం పెట్టుకుని వెళ్ళడం ఆనవాయితీ కదా. సో ఇక్కడ అదే ప్రాసెస్ అయితే జరుగుతుంది. తాంబూలం అయితే ఇచ్చేసాడు, ఒక 5 members అనుకుంటాను. తాంబూలం ఇచ్చి ఇక్కడ మంచిగా దేవుడికి బ్లెస్సింగ్స్ తీసుకొని అయితే బయలుదేరాం. వెళ్తూ అన్న వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న ఒక ఫేమస్ టెంపుల్ నల్లగంగమ్మ టెంపుల్. ఎంతమందికి కాళహస్త్రిలో ఈ టెంపుల్ గురించి తెలుసు చెప్పండి. ఎలా చెప్పను, నువ్వేమన్నా నెంబర్ ఇచ్చావా, కాల్ చేసి చెప్పనా, మెసేజ్ చేసి చెప్పనా అనుకోకండి. కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అబ్బా, నేను కమెంట్ చదువుతాను. సో ఫైనల్లీ దర్శనం కంప్లీట్ అయిన తర్వాత వెహికల్ అయితే వచ్చేసింది. ఇక్కడ అక్కేమో పూజ చేసేసింది. వెహికల్కి కొబ్బరికాయ కొట్టి కళ్యాణ మండపంకి అయితే స్టార్ట్ అయిపోయాం. కంటిన్యూ నెక్స్ట్ వీడియో. సబ్స్క్రైబ్. బై గైస్.